విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 జూన్ నెలలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి వృషభంలో సంచారం చేస్తూ 15వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. మీనంలో సంచరిస్తున్న కుజుడు జూన్ 1వ తేదీన మేషంలోకి ప్రవేశించి ఈ నెలంతా మేషంలోనే సంచరిస్తాడు. బుధుడు వృషభంలో సంచరిస్తూ 14వ తేదీన మిథునంలోకి ప్రవేశించి 15 రోజులు మిథునంలో సంచరించి 29వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు వృషభంలో సంచారం చేస్తూ 12వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మేషరాశి వారికి జూన్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక మొదటి పాదము కలిపి మేషరాశిలో ఉంటాయి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ధన ఆదాయం బాగుంటుంది. ఎప్పటి నుంచో రావలసిన పూర్వీకుల ఆస్తులు చేతికి అందుతాయి. ఇల్లు, వాహనం, బంగారం వంటివి కొనుగోలు చేస్తారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న ఆస్తుల కొనుగోళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు వంటివి ఈ మాసంలో పూర్తి అవుతాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ మాసం విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని పోటీ పరీక్షల్లోనూ మంచి ఫలితాలు సాధిస్తారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. మేషరాశి విద్యార్థులు ఎక్కడ ఉన్నా మంచి విద్యార్థులు అనే పేరు తెచ్చుకుంటారు. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకై ప్రయత్నించే వారికి జూన్ 15 తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారు ఉద్యోగంలో మంచి ధన ఆదాయం ఉంటుంది. అంటే ఇంక్రిమెంట్లు, బోనస్లు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి 2వ వారం తర్వాత కోరుకున్న చోటుకి బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది. అన్ని రకాల ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో మీ మాటకు విలువ, మర్యాద లభిస్తుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ధన ఆదాయం బాగుంటుంది. అయినప్పటికీ సొంత నిర్ణయాల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కనుక కుటుంబ సభ్యులు లేదా భాగస్వాములతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార అభివృద్ధి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి చివరి వారంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మంచి సామరస్యమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు. విహారయాత్రల నిమిత్తం అధికమైన ధన వ్యయం చేస్తారు. ఇక సంతానం విషయానికి వస్తే సంతానానికి సంబంధించిన అభివృద్ధి బాగుంటుంది. సంతానం వల్ల సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మేషరాశి వారు ఈ మాసంలో స్థిరాస్తులు, బంగారం వంటివి అధిక మొత్తంలో కొనుగోలు చేస్తారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న కొనుగోళ్లు కూడా ఈ మాసంలో పూర్తి అవుతాయి. మేషరాశి వారు ఈ మాసంలో కరెంటు వస్తువులు, అగ్నికి సంబంధించిన వస్తువులతో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ మాసంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక పూర్తి జన్మజాతక విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మేషరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.